మాకు ఆ జీతం వద్దు. వరంగల్ జిల్లా కాకతీయ విశ్వవిద్యాలయంలో న్యాయ కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. అడ్మినిస్ట్రేషన్ భవనం ఎదుట ధర్నాకు దిగారు. 5 సంవత్సరాల లా కోర్సు రెగ్యులరైజ్ చేయాలని, హాస్టల్ వసతి కల్పించాలని కోరారు. మెస్ డిపాజిట్ ఫీజు 70% తగ్గించాలని, పర్మనెంట్ టీచింగ్ ఫ్యాకల్టీ నియమించాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా హామీ ఇచ్చేంత వరకు నిరసన కొనసాగిస్తామని విద్యార్థులు తేల్చి చెప్పారు. సమస్యలు వెంటనే యూనివర్సిటీ అధికారుల నుండి వైఖరి. ఆదిలాబాద్ జిల్లా నర్నూరులోని కేజీబీవీ స్కూల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థులకు పెట్టే అల్పాహారంలో పురుగులున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నా చేశారు. అన్నంలో పురుగులున్నాయని ఎన్నిసార్లు చెప్పినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇక సమాచారం అందుకున్న ఆదివాసీ లంబాడ సంఘాల నాయకులు పాఠశాలను సందర్శించారు. స్కూల్ విద్యార్థులతో మాట్లాడిన నేతలు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని గుర్తించారు. ఇక కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆరోపించారు. ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఇటు విద్యార్థులు అటు ఆదివాసీ లంబాడ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. అటు అధికారులు పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టారు. तो 2 महीने को एक बार ऐसा आके थोड़ा बहुत हमारे से भी बात करा जाती, लेकिन यहाँ प्रॉब्लम क्या है, एक तो अलाउड नहीं करते. हम नहीं कि हम जाके कुछ भी करेंगे का ऐसे विजिट करें तो कैसा रहेगा. मतलब सारा जो सर बच्चे को नेक्स्ट टाइम 3 टाइम्स अपने को अभी तक 3 टाइम हो गया. ये बोल के